కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు బంధువులతోటి కూడా ఆనందంగా గడుపుతారు. ఆదాయం వీరికి సమృద్ధిగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. కళాకారులకు సన్మానాలు, అవార్డులు, షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక నక్షత్రపరంగా ఒకసారి పరిశీలించేస్తే పునర్వసు 4వ పాదం వారు ఆదివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం ఉంటుంది. శుక్రవారం భూ సంబంధిత వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా ఉంటుంది. పుష్యమి వారికి సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. శనివారం పుష్యమి నక్షత్రం వారికి మానసిక అశాంతి, బంధు విరోధాలు అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆశ్లేష వారికి మంగళవారం కార్యజయం, భూ సంబంధిత ధన సంబంధిత లాభాలు ఏవైనా ఉంటే చేతికంతాయి. శుక్రవారం మానసిక అశాంతి మాత్రం వీరికి అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. కావున శుక్రవారం ఆశ్లేష వారు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈ వారమంతా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆలోచనలు ఏవి కూడా వీరికి నిలకడగా ఉండవు. బంధువులతోటి కూడా విభేదాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు కొన్ని వాయిదా పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయం పట్ల కొంత ముందు జాగ్రత్త వహించడం ఈ వారం వీరికి మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికి అందవు. దీనివల్ల ఇబ్బంది తప్పదు. ఉద్యోగ వర్గాల వారికి ఏమో పని భారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖా వారికి బుధవారం యత్న కార్యసిద్ధి, నూతన ఉద్యోగ యోగ సూచనలు. శనివారం మనశ్శాంతి లోపిస్తుంది. వస్తు నష్టం, చోర భయం అంటాం కదా, అది కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. పుబ్బ వారికి ఆదివారం ఆస్తి వివాదాలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. గురువారం ధన నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి కొంతవరకు ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఉత్తర 1వ పాదం వరకు సోమవారం వివాదాలు, చోర భయం అధికంగా ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. సింహరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం ఈ రాశి వారి ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసాను పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి గత కొంతకాలంగా ఏవైతే ఒత్తిడులు ఉన్నాయో ఆ ఒత్తిడులు ఈ వారం తొలగే అవకాశం ఉంది. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. గృహ నిర్మాణాలు చేపట్టడానికి లేదా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కన్యారాశి వారికి గ్రస్తి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి ఈ వారం వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి కోరిక కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు సోమవారం వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా వీరికి ఉంటుంది. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా కుంభరాశి మహిళల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఒక సమస్య వస్తే కుంభరాశి మహిళల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు రాణించగలుగుతారు అన్న అంశాన్ని, దాంతోపాటుగా కుంభరాశి వారు అందరూ కూడా అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎటువంటి దానాలు చేస్తే వారికి ఎటువంటి సమస్యలు దూరం అవుతాయి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కుంభరాశి మహిళల విషయానికి వస్తే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆ విధంగా ముందుకు వెళ్ళే మహిళగా ఒక్క మాటలో చెప్పవచ్చు. అంటే వీరు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని తమకు తాముగా నిర్మించుకుంటారో, నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి అనుకుంటారో అటువైపుగా వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమాత్రం కూడా అటు ఇటు తలతిప్పి కూడా చూడరని చెప్పవచ్చు. అంటే తాము నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలా అని చెప్పేసి ఏదో మూర్ఖంగానో లేదా అనాలోచిత నిర్ణయాలు అంటాం కదా, అంటే ఏమాత్రం ఆలోచన చేయక నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడడం, ఇటువంటిది కుంభరాశి మహిళలు ఏమాత్రం కూడా చేయడని చెప్పవచ్చు. తాము ఏవైతే ఒక సిద్ధాంతాన్ని అనుకుంటారో ఆ సిద్ధాంతం కూడా అది మంచి సిద్ధాంతంగానే సాధ్యమైనంత వరకు ఉంటుంది కాబట్టి 10 మంది కూడా ఈ విషయం పట్ల వీరిని గౌరవించడం కూడా మనం అధికంగా గమనించవచ్చు. మంచి మానవతావాదిగా కూడా ఒక్క మాటలో మనం కుంభరాశి మహిళల గురించి చెప్పవచ్చు. అంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నా, గృహిణిగా ఉన్నా, ఏదైనా సరే కాస్త మానవ సేవే మాధవ సేవ, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మనకున్నంతలో ఒక 10 రూపాయలు ఎదుటి వ్యక్తికి దానం చేయాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా కొనసాగుతుంటాయి. దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం ఏదైనా కార్యక్రమాలు చేయాలన్న తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది కాబట్టి అటువంటి వృత్తి
ఉద్యోగాల్లో వారు మరింత మెరుగ్గా రాణించగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలంటే నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంటారు. అంతేకాని తొందరపడి ఏదో ఒక మాట మాట్లాడడం, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, ఏదో ఒక పని ప్రారంభం చేయడం వీరికి నచ్చదు. ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని రకరకాలుగా ఆలోచన చేసి ఒక నిర్మాణాత్మక పద్ధతి అంటాం కదా, అంటే ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో వెళ్ళే ప్రయత్నం వీరు అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా నూతనంగా చేయాలి అని చెప్పేసి కొంతవరకు పరిశోధన రంగం పట్ల కూడా కొంత ఆసక్తి వీరికి అధికంగా ఉండడం వల్ల పరిశోధనాత్మకమైన పనులు కూడా కుంభరాశి మహిళలు అధికంగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపడంలో వీరిది అందవేసిన చేయగా కూడా చెప్పవచ్చు. అంటే ఏంటి, వీరి వల్ల ఎదుటి వ్యక్తులు మంచి లాభాలు సంపాదిస్తారు. మంచిగా జీవితంలో వారికి అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించే పనుల్లో కూడా కుంభరాశి మహిళలది పై చేయగా చెప్పవచ్చు. అంటే ఒక ఉపాధ్యాయురాలుగా చక్కగా రాణిస్తారు, ఒక లెక్చరర్గా ఇంకా చెప్పంటే చక్కగా రాణిస్తారు, ఒక వ్యాపారవేత్తగా చక్కగా రాణించగలుగుతారు. స్వార్థం కోసం పనులు ఎక్కువగా చేయడం, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి అని చెప్పి అనుకోవడం కన్నా కూడా నాతో పాటు 10 మంది బాగుండాలి, ఈ 10 మంది బాగుంటే నేను బాగుంటానటువంటి ఆలోచన విధానం వీరికి అధికంగా ఉండడం వల్ల సంపాదించిన మొత్తంలో అంటే ఎంతన్నా కూడా కావచ్చు, వారి జాతకాన్ని బట్టి వారి సంపాదన ఉంటుంది కాబట్టి రూపాయి సంపాదించినా, రోజుకి 100 రూపాయలు సంపాదించినా, ₹1,00,000 సంపాదించినా కూడా కొంతవరకు దాన ధర్మాలు అంటాం కదా, అది కూడా ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సంఘంలో వీరికి మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంటాయని చెప్పవచ్చు. సాంకేతిక రంగంలో, విజ్ఞాన రంగంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. ఈ విధంగా వీరు శాస్త్రవేత్తగా కూడా రాణించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంఘానికో, రాష్ట్రానికో, దేశానికో, కుటుంబానికో కనీసం ఉపయోగపడే పనులు చేయడానికి ఇష్టం చూపుతారు తప్పితే నా అనే స్వార్థం పాళ్ళు అంటాం కదా, అది వీరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవితంలో పైకి తెచ్చే పనులు ఎక్కువ కూడా వీరు నిమగ్నమై ఏదో ఒక రూపంలో ఇటువంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే సంఘంలో మంచి మానవతావాదిగా మనసున్నటువంటి మహారాణి అంటాం కదా, ఈ విధంగా వీరికి గుర్తింపు మాత్రం అధికంగా వస్తుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారు అందరూ కూడా అంటే పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, కష్టపడి సంపాదించిన డబ్బుతో తరచుగా ఇటువంటి దానాలు చేయాలి. దీనివల్ల ఎటువంటి సత్ఫలితాలు వీరికి కలుగుతాయి అన్న అంశం గురించి పరిశీలించేద్దాం. ప్రధానంగా కుంభరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కష్టపడి నీతి నిజాయితీగా అంటే ధర్మబద్ధమైన సంపాదన ఏదైతే ఉందో, అంటే న్యాయార్జితం అంటాం కదా, అది ఏదైతే ఉందో ఆ మొత్తంలో కొంత భాగాన్ని బీదవారు, అనారోగ్యవంతులు ఎవరైతే ఉంటారో అంటే వైద్యం చికిత్స చేసుకోవడానికి కూడా డబ్బులు లేక ఎవరైతే తరచుగా ఇబ్బంది పడుతుంటారో, లేకపోతే కొన్ని అకస్మాత్తుగా వచ్చేటువంటి సంఘటనలు కావచ్చు, యాక్సిడెంట్స్ బారిన పడడం, పెద్ద పెద్ద వ్యాధులు బీదవారికి ఎవరికైనా వచ్చినప్పుడు వారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వారికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు చూడండి, అటువంటి వారికి యథాశక్తిగా మెడిసిన్స్ కొని ఇస్తూ ఉండడం చాలా మంచిది. కనీసం వారి సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనలో ఒక ₹100, ₹1000 నెలల పక్కన పెట్టడం. ఈ విధంగా ఎవరైతే పేదవారికి ఎవరికైనా పెద్ద పెద్ద జబ్బులు బారిన పడి ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి ఏంటంటే ప్రధానంగా డబ్బు ఇవ్వడం కన్నా కూడా వారు ఏవైతే మెడిసిన్స్ యూస్ చేస్తుంటారో ఆ మెడిసిన్స్ వారానికి సరిపోయేవి కావచ్చు, 15 రోజులకు సరిపోయేవి కావచ్చు, నెలకు సరిపడిపోయేవి కావచ్చు, వీలుంటే వారికి జీవితాంతం కూడా అటువంటి మందులు కొనిస్తూ ఉంటే ఏమవుతుందంటే జీవితంలో వీరికి లోటు అన్న పదానికి అర్థం తెలియకుండా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటి, మళ్ళీ చాలామందికి ఆరోగ్యం లోటు, ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు, మరికొంతమందికి ఉద్యోగ జీవితంలో లోటు అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే స్థిరమైన ఉద్యోగం ఉండదు. ఈ విధంగా నాకు ఇది లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నామో అటువంటి కుంభరాశి వారు ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా మెడిసిన్స్ని పూర్ పీపుల్ కోసం ఎప్పుడైతే డొనేట్ చేస్తూ ఉంటారో వారికి జీవితంలో కూడా అన్నీ కూడా సమయానికి చేతికి అందుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటే కూడా వాటి నుంచి కూడా వీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో కుంభరాశి వారికి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే భార్యాభర్తల మధ్య తగులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఏంటంటే బీదవారికి ఎవరికైనా కళ్యాణం జరుగుతుంటే అంటే బీదవారి ఉన్న వివాహం చేసుకుంటుంటే యథాశక్తిగా వారికి అక్కడ సహాయాన్ని అందించాలి. అంటే పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం, కొంతవరకు మంగళసూత్రం కోసం డబ్బు ఇవ్వడం కానీ, కొద్దిగా బంగారాన్ని కొని ఇవ్వడం, లేదా ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అంటాం కదా, ఏదో ఒక రూపంలో చేస్తుండాలి. ఈ విధంగా చేస్తుంటే వారి వైవాహిక జీవితంలో ఉన్న అసంతృప్తి కావచ్చు, గొడవలు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అది కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా మీనరాశి మహిళల యొక్క ఆలోచన శక్తి, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు రాణించగలుగుతారు అన్న అంశం, దాంతోపాటుగా మీనరాశి వారు అందరూ కూడా ఎటువంటి దానాలు చేస్తే వారికి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు తొలగుతాయి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా అనురాధ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా వ్యాధి ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.